హలో ఫ్రెండ్స్. మన 'ఆర్‌సీ-16' గురించైతే కొత్త అప్‌డేట్స్ అయితే మన ముందుకైతే వస్తూనే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అదే విధంగా షెడ్యూల్స్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతూ ఉంటున్నాయన్నమాట. ఎక్కడ కూడా ఆగట్లేదు. సో, తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ లేకపోతే ట్రైలర్ ఇచ్చేసినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు అనే విధంగా అయితే ఇప్పుడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ మూవీ అందరికీ తెలిసిందే కదా! స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనైతే అది కూడా కుస్తీ కూడా ఉండబోతుందంట. ఇప్పుడు ప్రెజెంట్ క్రికెట్‌లో ఏ విధమైన సన్నివేశాలు జరుగుతున్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని తీస్తున్నట్లయితే మనకైతే మూవీ టీమ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నైట్‌కి సంబంధించిన షూట్స్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే తీస్తున్నారంట. ఈ మూవీ తర్వాత మన 'ఆర్‌సీ-16' తర్వాత మన 'ఆర్‌సీ-17' మన అదే సుకుమార్ గారిదైతే ఉండబోతుందనమాట. ఆ మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ అయితే అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే మన సుకుమార్ అదే విధంగా 'రామ్ చరణ్' గారితోనైతే ఒక మూవీ వచ్చింది. అదే 'రంగస్థలం'. 'రంగస్థలం' అందరికీ తెలిసిందే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకుందనమాట. మళ్ళీ అదే కాంబినేషను మించి ఉండబోతుంది అనే విధంగా అయితే మన 'సుకుమార్' గారు, అదే విధంగా 'రామ్ చరణ్' గారు గూడా అంచనాలు వేసుకుంటున్నారనమాట. సో, ఖచ్చితంగా గూడా ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలనైతే కోరుకుంటున్నాను. ఇది మూవీ ఇంకా పట్టాలెక్కలేదు గానీ ఫ్యూచర్‌లో అయితే ఎక్కుతుందనమాట. ఆ తర్వాత ఈ మూవీ అయితే నిజంగా ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మన 'హాయ్ నాన్న' మూవీ డైరెక్టర్ అయితే 'శౌర్య'తోనైతే మన 'రామ్ చరణ్' గారైతే మూవీ తీస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ మన 'రామ్ చరణ్' గారికైతే ఒక లైన్ చెప్పినట్లయితే తెలిసిందనమాట. సో, ఈ లైను 'రామ్ చరణ్' గారికి నచ్చడంతోనైతే ఓకే చేస్తే ఫుల్ వర్క్ గూడా మనం మొదలుపెట్టినట్లయితే 'శౌర్య' మనకైతే తెలియజేస్తున్నాడు. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాననేసి అయితే మన 'శౌర్య' డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట. గతంలో చూసుకున్నట్లయితే మన 'తారక్‌తోని' గూడా 'శౌర్య' మూవీ తీస్తున్నట్లయితే చెప్పారనమాట. కానీ అవన్నీ రూమర్స్ అనేది తెలిసిపోయింది. మరి ఈ మూవీ ఎంతవరకు ఈ మూవీలో గూడా ఎంతవరకు నిజముంటుంది అన్న దాని మీదైతే ఆసక్తికరంగా అయితే ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే 'శౌర్య' 'హాయ్ నాన్న' మూవీతోనైతే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ ఏ మూవీ చేయలేదు. సో, మరి అతని నుంచి ఇంకొక మూవీ వస్తుంది గనక ఖచ్చితంగా గూడా ఆ మూవీ బాగుంటుంది. అంటే ఆ మూవీ ఇప్పుడు 'నాయనన్న' కంటే మించేలా ఉంటుంది అనే విధంగా అయితే మన మిగతా ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారనమాట. మరి 'రామ్ చరణ్' ఖచ్చితంగా ఈ 'శౌర్యతోని' వర్క్ చేస్తాడా? లేదా? అన్నదైతే ఫ్యూచర్‌లోనైతే మనకైతే తెలిసిపోతుందనమాట. ఇప్పుడప్పుడైతే ఈ మూవీ వచ్చేలా అయితే కనిపించడం లేదు. ఒకవేళ ఉంటే. అంటే మన అధికార ప్రకటన అయినప్పటికీ అదే అయ్యే వరకు గూడా మనకైతే ఈ మూవీ అఫీషియల్‌గా ఉంటుందా? లేదా? అన్నదైతే రూమర్స్ గానే ఉంటుందనమాట. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే జస్ట్ మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే 'శౌర్య' మన 'రామ్ చరణ్' గారికి ఈ విధంగా ఒక లైన్ చెప్పాడు. ఆ లైన్ మన 'రామ్ చరణ్' గారికి నచ్చింది. తొందరలోనే ఈ మూవీ పట్టాలెక్కుతుంది అనే విధంగా అయితే మనకైతే జస్ట్ తెలుస్తుందనమాట. ఇది ఎంతవరకు నిజమో గూడా మనకైతే తెలీదు. మరి చూడవలసి ఉంది. ఇది ఎప్పుడు నిజమవుతుందో ఒకవేళ నిజమైతే మాత్రం ఖచ్చితంగా సరే మరొక బ్లాక్ బస్టర్‌నైతే మన 'రామ్ చరణ్' అయితే తన అకౌంట్‌లో వేసుకుంటాడు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట.